మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు హోలీ పండుగ. ఈ హోలీ పండుగ ఎలా ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ హోలీ పండుగ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, హోలీ పండుగ పేరు శామకేలి అంటారండి. ఈ శామకేలిని ఎవరు సృష్టించారు అంటే, ఈ శామకేలిని సృష్టించిన వ్యక్తి ఎవరంటే భగవంతుడు శ్రీకృష్ణుడు. మై డియర్ ఫ్రెండ్స్, ఎస్, శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చాలా అల్లరివాడుగా ఉండేవాడంట. మై డియర్ ఫ్రెండ్స్, కృష్ణుడు చాలా అల్లరి బాలుడుగా ఉండేవాడ. అతను బృందావనంలో గోపబాలతో అందరితో కలిసి ఆడుకునేవాడంట. మై డియర్ ఫ్రెండ్స్, కృష్ణుడు చిన్నప్పుడు గోపబాలతో కలిసిమెలిసి తిరిగేవాడు, వాళ్ళతో ఆడుకునేవాడు. ఆ పరమాత్ముడినే మా సహచరుడిగా పొందగలిగిన వారు గత జన్మలో చేసిన పుణ్యము ఎటువంటిదో కదా. అందుకే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా చాలా అల్లరి చేష్టలతో స్నేహితులందరినీ ఆట పట్టించేవాడంట. మిత్రులారా, పరమాత్మని సహచరుడిగా పొందగలిగిన వాడైనా గత జన్మలో చేసిన పుణ్యం వాళ్ళది ఎటువంటిదో అతని స్నేహితులు అయ్యారు చాలామంది. అయితే వాళ్ళ స్నేహితులని చాలా అల్లరి చేష్టలతో కృష్ణుడు ఆట పట్టించేవాడంట. అలాగే మిత్రులారా, గోపబాలుడు కూడా కృష్ణుడు అన్నగారైన బలరాముడితో కలిసి నల్లనయ్య అంటూ వాళ్ళు కూడా ఆట పట్టించేవారంట. అంతేకాదు, అతడి స్నేహితురాలు రాధా తెల్లగా ఉంటుందంట. అంటే కృష్ణుడి స్నేహితురాలు ఉంటుంది, వాళ్ళ మేనత్త రాధా చాలా తెల్లగా ఉంటుందట. తాను మాత్రమే నల్లగా ఉన్నాడని అతన్ని ఉడికించేవారు, అంటే అతన్ని రెచ్చగొట్టేవారు. అలాంటి సమయంలో ఒకసారి ఏమైంది అంటే, స్నేహితుల అల్లరికి కృష్ణుడు చాలా ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యి, నేను ఎందుకు నల్లగా ఉన్నాను, రాధా ఎందుకు తెల్లగా ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ యశోద దగ్గరికి వెళ్ళాడంట. బయటపడి యశోద అమ్మ దగ్గరికి వెళ్ళి యశోదని అడిగాడంట, అమ్మ, నేనెందుకు నల్లగా ఉన్నాను, రాధా ఎందుకు తెల్లగా ఉంది, తాను ఎందుకు అంత తెల్లగా ఉంది, నాకు చెప్పమ్మా, నల్లగా నేను ఎందుకు ఉన్నాను చెప్పు అని చెప్పేసి యశోదమ్మని కృష్ణుడు ఫోర్స్ చేశాడంట. అప్పుడు యశోద సరదాకి, ఏమీ లేదు, రాధా కూడా నల్లగా కావాలి అంటే నువ్వు ఏం చేయాలంటే కొన్ని రంగులు తీసుకెళ్ళి రాధా ముఖానికి మొత్తం పులుము అంటూ అట్లా ఆట పట్టిస్తూ సలహా ఇచ్చిందంటే యశోదమ్మ కృష్ణుడికి. ఆ సలహా ఎంతగానో నచ్చిందంట కృష్ణుడికి. ఆ సలహా నచ్చి రకరకాల రంగులను వెంట తీసుకొని రాధా ఇంటికి వెళ్ళి ఆమె ముఖానికి రుద్దాడంట. మిత్రులారా, అలా కృష్ణుడు మొదటిసారి రంగులతో ఆడడం మొదలు పెట్టాడంట. దాన్ని శ్యామకేలి హోలీ అని అంటారు. మిత్రులారా, ఆయన మొదలు పెట్టాకే నేటి మన హోలీ పండుగ